ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈఓ శ్యామలారావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఎక్స్చేంజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరావు నియమించారు. అటవీ పర్యాటక శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా GH శ్రీధర్ను నియమించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఏపీ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. గత నెల రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఏదైతే ప్రధానమైన శాఖలు ఉంటాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ని, అలాగే R&B ప్రత్యేక కార్యదర్శిగా ప్రస్తుతానికైతే హెల్త్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబుని R&Bకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా తీసుకోవడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరవ్ గౌర్ను కూడా నియమించడం జరిగింది. అలాగే సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావుని, ఎక్సైజ్ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనాను కూడా నియమించడం జరిగింది. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేని కూడా నియమించడం జరిగింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాముని కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ కార్యదర్శిగా CH శ్రీధర్ని, అలాగే ఎండోమెంట్స్ కార్యదర్శిగా హరి జవహర్ లాల్ ను కూడా నియమించడం జరిగింది. లేబర్ ఇన్సూరెన్స్ మెడికల్ కార్యదర్శిగా MV శేషగిరి బాబును కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ భవన్ రెసిడెన్సీ కమిషనర్ ఢిల్లీగా ప్రవీణ్ కుమార్ ను కూడా బదిలీ చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే గడిచిన నెల రోజుల నుంచి కూడా ఈ ఐఏఎస్లు అధికారుల బదిలీలు ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కెర కొట్టిన నేపథ్యంలో వాటన్నిటి కూడా ప్రభుత్వం చాలా కసరత్తు చేసిన తర్వాత ఈ రోజు వాళ్ళ బదిలీలు చేసినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. కొన్ని శాఖలకు సంబంధించి అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు నేరుగా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా కొన్ని శాఖలకు చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి, అటు కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు కావచ్చు, ఆయుష్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద BRK న్యూస్ కూడా వరుస కథనాలు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జడా పెద్ద చక్రధరం వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వరుస కథనాలు కూడా BRK న్యూస్ ప్రసారం చేసిన నేపథ్యంలో అటు ఆయుష్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి తమ్ముడు రిటైర్మెంట్ తర్వాత అన్న రిటైర్మెంట్ అయ్యే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి స్కాములు కావచ్చు, అన్నిటిని కూడా BRK న్యూస్ పూర్తి స్థాయిలో పక్కా ఆధారాలతో టెలికాస్ట్ చేసింది. అటు ఒక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాదు, మిగతా శాఖల్లో కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. మరోవైపు ప్రజలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చక్కటి పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో ఇటువంటి చెడ్డ పేరు రావడానికి వీల్లేదని మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అటు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా దశ కూడా నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటుంటే ఖచ్చితంగా అటు అన్ని శాఖల ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బదిలీలు చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ బదిలీలు జరిగాయంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత, హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో రామన్న, హరీష్ అలాగే సంతోష్ మీతో ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది నాన్న
అంటే నాన్న పేరు కూడా నిలబడుతుంది అంటూ కవిత పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. వ్యవహారాల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ నేతలు క్యాడర్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అనంతరం ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కవితపై కూడా అదే స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావు స్పందిస్తారని, ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందిస్తారని క్యాడర్ భావిస్తూ వచ్చింది. ఆలస్యంగా కేటీఆర్ స్పందించినప్పటికీ ఒక్క మాట కూడా అదనంగా అనకుండా కవిత విషయంలో స్పందించడానికి ఏమీ లేదు, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని సింపుల్ గా ఆయన కవిత విషయంలో మాట్లాడటం ఇప్పుడు పార్టీ క్యాడర్ లో కొంత విస్మయాన్ని కలిగిస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇప్పటికే పార్టీ డిస్టర్బ్ అయినట్లుగా అటు కేటీఆర్, కేసీఆర్ భావించిన నేపథ్యంలోనే కవితపై ఎక్కువగా స్పందించకుండా ఉండడమే మేలని అధినాయకత్వం భావిస్తున్న క్రమంలోనే ఎక్కువగా మాట్లాడలేకపోయారని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. త్వరలో స్థానిక సంస్థలు రానున్నాయి, మరోవైపు జూబ్లీ ఉప ఎన్నిక రానుంది. ఇప్పటికే డిస్టర్బ్ అయిన పార్టీని పటిష్టత చేయడంతో పాటు బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేయాల్సిన క్రమంలో కవితపై అదనంగా మాట్లాడటం అవసరం లేదని అధినాయకత్వం భావించిన నేపథ్యంలోనే ఎక్కువగా స్పందించలేదని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కవిత చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తాజాగా కేటీఆర్ స్పందించిన తీరు మాత్రం అంటే ఒక రకంగా కవితను అసలు లెక్కలోకి తీసుకున్నట్లుగా కూడా లేదని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతోంది. కేటీఆర్ స్పందన తీరుపై కవిత ఏమైనా స్పందిస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతారని తెలిపింది. తల్లితో పాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఆమెతో పాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద నానమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. ఫాతిమా, ఏదైతే అంటే కాంగ్రెస్ చీఫ్, ఏపీ చీఫ్ షర్మిల పర్యటన ఆద్యాంతము అంటే రసవంతంగా సాగింది. ప్రధానంగా ఆమె కర్నూలులో రైతులను పరామర్శించడానికి ఈ రోజు రావడం జరిగింది. అయితే క్యాడర్ లో మంచి జోష్ కనిపించింది. ఏదైతే ఆమె కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు అనే ఒక వార్త అయితే ఉమ్మడి జిల్లాలో వ్యాప్తి చెందింది. అందుకు భారీ ఎత్తున క్యాడర్ వచ్చి అంటే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన పరిస్థితి. అంటే ఉల్లిగడ్డ రైతులను పరామర్శించి వారి బాధలు తెలుసుకోవడం కంటే ముందు ఏదైతే రాజారెడ్డి రాజకీయ ప్రవేశము అనే వార్త మాత్రం క్యాడర్ లో కొంత జోష్ నింపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ అంశమై షర్మిల కూడా స్పందించారు. మీడియా ముఖంగా స్పందిస్తూ అవసరమైతే ఖచ్చితంగా భవిష్యత్తులో రాయలసీమ కావచ్చు లేదా ఏపీలో కావచ్చు అంటే రాజారెడ్డి అవసరాన్ని బట్టి అవసరతను గుర్తించి అంటే క్యాడర్ కోరుకుంటే ఖచ్చితంగా రాజకీయ అరంగేట్రం ఉంటుందని ఆమె చెప్పిన పరిస్థితి. అదే విధంగా అంటే ఏదైతే అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం రాజారెడ్డి ఈ రోజు అంటే రాజకీయ పరమైన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడము కొంత క్యాడర్ లో అయితే ఆనందాన్ని, హర్షాన్ని కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అంటే ఉల్లిగడ్డ మార్కెట్ లో స్పందించిన అడుగడుగున అంటే ఏదైతే షర్మిల అంటూ లేదా రాజారెడ్డి అంటూ క్యాడర్ అంతా కూడా జేజేలు పలుకుతూ వాళ్ళకంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తూ అంటే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన పరిస్థితి. మరి రాజారెడ్డి యొక్క రాజకీయ అరంగేటం వాళ్ళ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బందిగా ఉంటుంది లేదా రాజకీయ భవిష్యత్తులో ఆయన వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది అయితే ఇప్పుడే చెప్పలేము. బట్ ఈయన మేనల్లుడుగా ఈయన ప్రభావం ఎంత, షర్మిలకి ఏ రకంగా. రైట్, థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ క్యాడర్ బలంగా నమ్ముతూ ఉంది.
అంటే జగన్ అంటే ఏదైతే వైసీపీ ఏదైతే లిక్కర్ స్కామ్ లో అందరూ కూడా ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా షర్మిల పుంజుకుంటుంది. అదేవిధంగా షర్మిలకు తండ్రి ఆశలకు తగ్గట్టుగా పాలన చేస్తుందనే ఒక క్యాడర్ అయితే బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కుమారుడు రాజిరెడ్డి రాజకీయంగా వస్తే ఇంకా కొంత చరిష్మా వస్తుంది, పార్టీకి ఇంకా కొంత మేలు జరుగుతుందనే ఒక భావన అయితే వైసీపీ కాంగ్రెస్ శ్రేణులో కనిపిస్తుంది. మరి వైసీపీ శ్రేణులు అయితే అంటే ఏ రకమైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అడుగడుగున అన్ని ఆటంకాలు కనిపిస్తున్న నేపథ్యంలో అంటే ఇంటిలోనే కుంపటి తయారైనట్టు ఏదైతే షర్మిల కొడుకు రాజకీయంగా అంటే ప్రత్యామ్నాయంగా వస్తారా లేదా అంటే వైసీపీకి మైనస్ ప్లస్ అనేది మనం ముందు చూడాలి. ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే రాజారెడ్డి రాజకీయ ప్రవేశం పైన అయితే వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నందుకు గాను కామారెడ్డి బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అదే విధంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, చైర్మన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యొక్క మహేష్ కుమార్ గౌడ్ అయితే అందరైతే సత్కరించారు. విజయవంతంగా ఆ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ ఏ విధంగా ముందుకెళ్లి విజయ దిశగా కొనసాగాలి, ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా వెళ్లేందుకైతే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా దీనికి పెద్ద ఎత్తున సమిష్టి కృషితోటి ఈ యొక్క రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడాలి. అదే విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలుపొందాలి అనే దానికి ముఖ్య అతిథిగా వీరైతే పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు. అదే విధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఈ యొక్క నెల 15న ఈ యొక్క కామారెడ్డిలో జరిగే యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమానికి అయితే ఎవరెవరిని ఆహ్వానించాలి, ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా సభ సక్సెస్ చేయాలనే దాని మీద కూడా విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగింది. ఖచ్చితంగా రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క సమావేశం అయితే ఘనంగా నిర్వహించారు. అదే విధంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు లేకుంటే ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే సమిష్టి కృషితోటి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్చ పెట్టాలి. ప్రజల్లో మనం అందించే పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా
666 లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 666. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయం ఆసన్నమైంది. రేపే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓటు ఎలా వేయాలనే దానిపై ఆయా పార్టీలు ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించాయి. నిన్న పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీల వర్క్ షాప్ జరిగింది. ఇక ఇవాళ కాంగ్రెస్, వైసీపీతో పలు పార్టీలు మాక్ పోలింగ్ నిర్వహించాయి. ఇదిలా ఉంటే వీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఉపరాష్ట్ర గవర్నర్ ఇప్పటికే పూర్తి స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ రెండు అధికారికంగా అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే మాస్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మాస్ పోలింగ్ సంబంధించి చూసినట్లయితే ఎంపీలు తమ అభ్యర్థికి
ఎలా ఓటు చేయాలి, దీనికి సంబంధించి ఏ విధంగా పార్టిసిపేట్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఇప్పటికే మాస్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తెలంగాణ సౌత్ ఇండియా సంబంధించినటువంటి అభ్యర్థి కావడం ఒక ఉంది, అది జడ్జి రిటైర్డ్ కావడం. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గతంలో ఆయన చేసినటువంటి హోదాలకు సంబంధించిన కూటమి పెట్టడం. ఇది గవర్నర్ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అనేక విషయాలలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి, అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ప్రత్యక్ష పార్టీలు కానీ అంటే అభ్యర్థులను పెట్టాలనుకున్నారు కానీ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఢిల్లీ రాజకీయాలలోని ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలలో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పోటీగా ఉంటూ పోలింగ్ నిర్వహణకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీకి అభ్యర్థికి అంటే ఆపోజిట్ లో నిలబెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే తనకు అంటే ఉన్నటువంటి విషయాలు కావచ్చు, పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని పెట్టారనేది ఒక చర్చ జరుగుతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఎంపీలందరూ సహకరిస్తారని కాంగ్రెస్ కూడా భావిస్తున్నటువంటి. ఇది రేపు జరిగేటటువంటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయాలన్నింటి కూడా అన్నిటికీ పూర్తి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎన్నికలకు పోతారు. పోలింగ్ కూడా మాస్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇది రేపు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక నేపాల్లో ప్రభుత్వ నిర్ణయాలపై యువత రోడ్డెక్కింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు మొత్తం 26 యాప్స్ ను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లను పునరుద్ధరించాలని, దేశంలో రాజ్యమేలుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత దేశ రాజధాని ఖాట్మండులో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తులకు దారితీశాయి. ఇక నిరసనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే 18 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గత వారం కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోగా నమోదు చేసుకోనందున ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి అనేక సోషల్ మీడియా సైట్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే అంశానికి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే తెలుపుతారు. చెప్పండి అశోక్. ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. పార్లమెంట్ భవనం వద్ద పరిస్థితి అత్యంత ఉధృతంగా అయితే మారింది. వేలాదిగా యువత రోడ్డుకెక్కి నినాదాలు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి దూసుకొచ్చారు. ప్రధాన రహదారులన్నీ కూడా నిరసనకారులతో నిండిపోయాయి. గుంపులుగా కూడా ఇప్పటికే నిరసనలు కాటమండం వరకు పరిమితం కాకుండా మరొక 10 నగరాలకు విస్తరించాయని కూడా మనం చెప్పవచ్చు. పార్లమెంటు భవనంపై నిరసనకారులు దూసుకువెళ్లడంతో పోలీసులు గట్టి భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో బాష్పవాయులు కూడా ప్రయోగం చేయడం జరిగింది. కానీ నిరసనకారులు వెనక్కి తగ్గేలా అయితే కనిపించలేదు. ఇప్పటికీ ఘర్షణలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంతమంది తీవ్రంగా గాయపడిన ఆసుపత్రులు తరలించబడ్డాయి. పలువురు పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు సమాచారం అయింది. అయితే పరిస్థితి క్షణంగా కూడా మారడంతో ప్రభుత్వంగా ప్రకటించింది. రాత్రిపూట కూడా విధుల్లో కూడా తిరగడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ ఫోర్సులు కూడా భారీగా మోహరించడం జరిగింది. అయితే మరోవైపు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఫేస్బుక్, వాట్సాప్ తో పాటు మొత్తం 26 యాప్స్ కూడా నిషేధించడం జరిగింది. ఈ చర్య నిరసనకారులు ఆగ్రహాన్ని మరింత పెంచడం కూడా జరిగే. యువత మా గొంతు మా ఊహించడం వల్లే అంటూ మరింత బలంగా నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ముందు మీద ఉన్న ఈ క్షణానికి కూడా నినాదాలు ఆగడం లేదు. ఒకవైపు పోలీసులు, మరోవైపు యువత కూడా గుంపులుగా ఎదురు నిలబడడం కూడా ఉంది. ఏ క్షణానైనా మళ్ళీ పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కాఠ్మండు సహా నేపాల్ మొత్తం అల్లకల్లోలుగా వాతావరణం అయితే మాత్రం జరుగుతుంది. అయితే ప్రజలు గట్టిగా ఊపిరి బిగబెట్టుకుని అయితే మాత్రం చూస్తున్నారు. ఈ ఆందోళన ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తాయో, అలాగే ప్రజాస్వామ్యం కాపాడాల్సిన ఉద్దేశంతో యువత రోడ్డుకెక్కిందా లేక ప్రభుత్వం దృఢ వైఖరితో పరిస్థితి కట్టబడే ఉందా అనే విషయంపై కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.